స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో చేయడం కుదరలేదు. సో ఇక్కడి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోలు. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే, ఈ యొక్క టాలీ ప్రైమ్ వాళ్ళు మనకి ఇంతకుముందు మనం 4.1 యూజ్ చేస్తున్నాం. అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లేటెస్ట్ గా టాలీ ప్రైమ్ 5.0 అనేటటువంటి రిలీజ్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. దాని గురించి నేర్చుకుంటాం. సో దాని గురించి నేర్చుకుంటాం. సో మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, చాలా మంది స్టూడెంట్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఇంతకుముందు చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నింటినీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని కూడా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయవద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే అంతవరకే మీరు నేర్చుకుంటారు ఆ టాపిక్. ఆ మిగతా భాగం మీకు అర్థం కాదు, అంటే హాఫ్ నాలెడ్జ్ అనమాట. సో అలా చేసినందువల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మొత్తం చివరి వరకు చూడండి, పూర్తిగా నేర్చుకోండి. మన కాలేజీలో 2-3 అవర్స్ కూర్చొని చూస్తాం కదా, అది ఓన్లీ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ కాదు. ఇది వచ్చి మనకి ప్రొఫెషనల్ గా మనం టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్, దాని టాలీ ప్రైమ్ ఎలా యూజ్ చేయాలి మనం ప్రొఫెషనల్ గా నేర్చుకుంటాం. ఇది దీనికోసం కనీసం 40 మినిట్స్ 45 మినిట్స్ మనం స్పెండ్ చేయలేకుంటే అలాగే స్పెండ్ చేసి పూర్తిగా నేర్చుకోవాలి. పూర్తిగా చూసి నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు దీన్ని చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు అందరూ చాలా మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం టాపిక్ ఎంటర్ అయితే, నేను చూడండి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మామూలుగా టాలీ ప్రైమ్ 4.1 ఇంటర్వ్యూలో ఉంది. ఇప్పుడు టాలీ ప్రైమ్ 4.0 తర్వాత 5.0ని రిలీజ్ చేశారు మార్కెట్ లోకి రీసెంట్ గా. ఇది వచ్చి దీంట్లో రికార్డు చేయడం, దీంట్లో చేసేటటువంటి వర్క్ అంతా దాదాపు మనం చేసే వర్క్ మాత్రం రికార్డింగ్ వర్క్ అంతా దాదాపు ఇంతకుముందు 4.1 లాగే మామూలే. దాంట్లో అక్కడక్కడ కొన్ని అడ్వాన్స్ చేసి కొంచెం ఈజీ చేశారు వర్క్, అంతేగాని మామూలుగా మనం చేసే వర్క్ అంతా ఒకటే. కానీ ఈ టాలీ ప్రైమ్ 5.0లో చాలా అడ్వాన్స్డ్ గా చాలా ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఫీచర్స్, ఎందుకంటే మన వర్క్ చాలా ఈజీగా ఉండడానికి కానీ చాలా కొత్త ఫీచర్స్ ని యాడ్ చేశారు. దాంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే, దాంట్లో మెయిన్ గా మనకి డైరెక్ట్ గా మనం జిఎస్టి పోర్టల్లోకి వెళ్ళి జిఎస్టి పోర్టల్లో మనం రిటర్న్స్ ఫైల్ చేయకుండా జిఎస్టి పోర్టల్ ని ఈ యొక్క టాలీని జిఎస్టి పోర్టల్ ని కనెక్ట్ చేశారు. టాలీకి జిఎస్టి పోర్టల్ ని కనెక్ట్ చేశారు. కాబట్టి ఈ జిఎస్టి పోర్టల్లోకి వెళ్లకుండా ఈ టాలీ ప్రైమ్ 5.0 ఇందులో నుంచే డైరెక్ట్ గా మనం రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. కానీ ఇంతకుముందు 4.1 వరకు మనం రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం, దాంట్లో మాన్యువల్ గా కానీ ఆన్లైన్ గా. దీంట్లో డేటాని మనం దాంట్లో అప్లోడ్ చేసేవాళ్ళం, ఫైల్ అప్లోడ్ చేసి తర్వాత దాంట్లో ఫైల్ చేసేవాళ్ళం. డేటాను అప్లోడ్ చేయడం, తర్వాత ఫైల్ చేయడం, దాంట్లోకి వెళ్ళి ఫైల్ చేయాలి, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా దీంట్లోంచే డైరెక్ట్ గా ఫైలింగ్ కూడా చేయవచ్చు. సో ఆ స్పెషల్ ఫీచర్స్ అన్ని మనం దీంట్లో నేర్చుకుంటాం ఈరోజు. దీనికి ముందు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంతకు ముందులాగే చూడండి, ఇక్కడ టాలీ solutions.com మనం టైప్ చేసినట్లయితే అడ్రస్ బార్ లో మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఇదేమంటామంటే హోమ్ పేజీ. దీంట్లో బై నౌ డౌన్లోడ్ ఉంది. బై నౌ అంటే ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ని మనం పర్చేజ్ చేయాలంటే చూడండి, బై నౌ అంటే దానికి ఏమేమి చూడండి. దీంట్లో వచ్చి ఈ లైసెన్స్ అని తీసుకోవాలి, మనం పర్చేజ్ చేయాలి. ఈ లైసెన్స్ అనేది 2 రకాలు, సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ అంటే ఒకే సిస్టమ్ లో యూజ్ చేయొచ్చు, అంటే సింగిల్ యూజర్. గోల్డ్ అంటే మల్టిపుల్ యూజ్, ఎక్కువ మంది, ఒకరు కాకుండా ఒకే ఏరియాలో, ఇక్కడ ఈ ఊర్లో ఇంకొక ఊర్లో కాదు, ఒకే ఆఫీస్ ఏరియాలో, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్.
ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇక్కడ ఓ దగ్గర ఇంకా అమీర్పేట ఓ దగ్గర చందానగర్ అట్లా కాదు. ఆఫీస్ లో ఉండే ఒక ఏరియాలోనే అంటే అదే ల్యాన్ అంటారు, లోకల్ ఏరియా నెట్వర్క్. అట్లా అక్కడ ఒక లైసెన్స్ ఉన్నట్లయితే గోల్డ్ లైసెన్స్ తో చాలా సిస్టమ్స్ లో ఇదే లైసెన్స్ ని యూజ్ చేసుకొని ఎక్కువ సిస్టమ్స్ లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు టాలీ ప్రైమ్. సిల్వర్ అంటే ఒక సిస్టమ్ లోనే రన్ చేయాలి. దానికి ఎంత అవుతుంది చూడండి, రేట్లు ఈ మధ్య పెంచారు 25%. సిల్వర్ అంటే సింగిల్ యూజర్ 22,500 ప్లస్ జిఎస్టీ 18%, 4,500 అంటే 26,550 అవుతుంది. అదే గోల్డ్ అయితే 67,500 ప్లస్ జిఎస్టీ 12,150 అంటే 79,650 అవుతుంది. ఇది ఇది మనం పర్చేజ్ చేస్తే అది మనకి లైఫ్ లాంగ్ మనకి ఆ సిస్టమ్ లో ఉంటుంది ఆ లైసెన్స్. కానీ ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. దాన్ని టిఎస్ఎస్ అంటారు, టాలీ సాఫ్ట్వేర్ సర్వీస్. అది వర్క్ చేయాలంటే ఎవ్రీ ఫస్ట్ ఇయర్ పర్చేజ్ చేస్తాం, 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలి. అట్లా ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. అలా రెన్యూవల్ చేసుకోవాలంటే దానికి వేరే రేట్ ఉంది. అది రెన్యూవల్ తర్వాత జరుగుతుంది. రెన్యూవల్ టాలీ ప్రైస్, రెన్యూవల్ ఎంత అని ఇప్పుడు అవసరం లేదు మనకి. అలాగే మనకి ఇలా మొత్తం ఇంత అమౌంట్ పెట్టి పర్చేజ్ చేయకుండా ముందు మనం తక్కువ పెట్టుకొని చేసుకోవడానికి మనం కావాలంటే నెల నెల రెంట్ ఇచ్చేటట్టుగా రెంటల్ గా తీసుకోవచ్చు. సో ఒక యూజర్ సిల్వర్ అంటే ఒక యూజర్ అతను ఒక మంత్ తీసుకుంటే ఒక మంత్ కి 750 ప్లస్ జిఎస్టీ 135 అంటే 885 రూపీస్ కట్టి ఎవ్రీ మంత్ మనం రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి అని. అలాగే గోల్డ్ కనుక కావాలంటే 2250 ప్లస్ జిఎస్టీ 445 అంటే 2655 రూపీస్. ఏంటది? అది రెంటల్. సో ఎవ్రీ మంత్ మనం చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం కొత్తగా మనం పర్చేజ్ చేసుకోవాలి. పోతే మనకి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కావాలంటే దీంట్లో డౌన్లోడ్ చూడండి, టాలీ టాలీ solutions.com అంటే ఇది వస్తుంది. ఇది బై నెక్స్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ పేజ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే డౌన్లోడ్ పేజ్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడే స్లాష్ నొక్కి స్లాష్ డౌన్లోడ్ చెప్పి టైప్ చేసినామంటే డైరెక్ట్ గా ఈ పేజ్ వస్తుంది. చూడండి, డౌన్లోడ్స్ అనేది లేకుండా ఊరికనే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. అదే మనం టైప్ చేసేటప్పుడు tallysolutions.com/. డౌన్లోడ్ అని నొక్కితే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చి ఎడిట్ లాగా ఆడిటర్స్ ఉంటుంది. అది అక్కడ దీన్ని డౌన్లోడ్ చేసినట్లయితే మనం దీనిలోనూ డౌన్లోడ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మనకి అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్ పేజ్కి వెళ్ళి డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ క్లిక్ చేస్తుంది. దీంట్లో సెటప్ అనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఫైల్ నేను గుర్తుకు పెట్టాను, ఇంతకుముందు పాతది. ఈ సెటప్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇది పర్మిషన్ అడుగుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ అని నొక్కినట్లయితే పర్మిషన్. ఆ తర్వాత మనకి ఇంతకుముందు నేర్చుకున్నాం ఇలా. ఫస్ట్ ఏంటంటే టాలీ ప్రైమ్ 4.1 ముందు రిలీజ్ ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని 5 కి ఆటోమేటిక్ గా 5 కి అప్డేట్ చేయాలని అడుగుతుంది. అప్డేట్ క్లిక్ చేస్తే ఆ డేటా మొత్తం దీంట్లో అప్డేట్ అయిపోతుంది. అలా వద్దు, మనం వేరే చేసుకోవాలంటే దాని కింద మోర్ యాక్షన్స్ అని ఉంటుంది. కింద అది ఫస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇంతకు నేర్చుకోవడం ఆల్రెడీ చూడండి వీడియో. మోర్ యాక్షన్స్ అని వస్తుంది. ఆ మోర్ యాక్షన్స్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ న్యూ అంటే క్లిక్ చేస్తే అప్పుడు వేరే డ్రైవ్ లో ఇన్స్టాల్ చేయాలి కొత్తగా దాన్ని. అంటే 4.1 ఉంది అనుకుంది, అది అలాగే ఉంచేసి దీన్ని వేరేగా చేయాలి అంటే అప్పుడు ఇన్స్టాల్ అప్లికేషన్. మనకి వేరే అసలు వేరే వాల్యూ లేదు మన దాంట్లో, అప్పుడు డైరెక్ట్ గా ఇదే వచ్చేస్తుంది ఇన్స్టాల్ అప్లికేషన్. వేరేది ఉంటే ఈ దాన్ని ఈ ఫైల్ లోకి అప్డేట్ చేసుకుంటారు. అప్డేట్ నొక్కితే అప్డేట్ అవుతుంది. వద్దంటే మోర్ యాక్షన్స్ అని ఉంటుంది. మోర్ యాక్షన్స్ నొక్కినట్లయితే ఇంకా చెప్పాను కదా అది వస్తుంది. దాంట్లో ఇన్స్టాల్ న్యూ అని కొట్టినట్టే ఇది వస్తుంది. ఈ విధంగా వస్తే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అవుతుంది. కానీ బై డిఫాల్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే సి డ్రైవ్ లో డిఫాల్ట్ డౌన్లోడ్ అవుతుంది. కానీ సి డ్రైవ్ లో చేసుకోవడం మంచిది. ఎందుకంటే దాని అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. దాంట్లో ఎన్నో రకాల వైరస్ కావచ్చు, ఏదైనా ఖరాబ్ కావచ్చు. సి డ్రైవ్ మనం ఒకసారి ఫార్మాటింగ్ చేస్తాం, అప్పుడు ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ డేటా మొత్తం పోతుంది. కాబట్టి అలా కాకుండా వేరే డ్రైవ్ సి వదిలేసి టిఈఎఫ్ ఏదైనా సరే వేరే డ్రైవ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఉంటుంది కదా, కన్ఫిగర్ నొక్కినట్లయితే ఇది వస్తుంది. దీన్ని ఎంటర్ చేసినట్లయితే కింద ఇది వస్తే ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. దీంట్లో
వేరే డ్రైవ్లు ఏమున్నాయో ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ సి డ్రైవ్ కాదు మనకు వచ్చి పీసీ వచ్చినప్పుడు మనకి ఈ డ్రైవ్ లో కావాలనుకుంటుంది. ఈ డ్రైవ్ వచ్చినప్పుడు ఈ డ్రైవ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఈ డ్రైవ్ వచ్చినప్పుడు దీంట్లో టాలీ ప్రైమ్ అని పెట్టుకోవచ్చు, లేదా టాలీ ప్రైమ్ 50 అని నొక్కి ఓకే నొక్కినట్లయితే అది టాలీ ప్రైమ్ 50 వస్తుంది. కంట్రోల్ ఏ నొక్కితే చూడండి టాలీ ప్రైమ్ 5 డ్రైవ్ మనం పెట్టుకున్నాం కదా, ఈ డ్రైవ్ లో టాలీ ప్రైమ్ 5 అని వస్తుంది. ఇన్స్టాల్ నొక్కితే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం జీ డ్రైవ్ చేసుకున్నాం కదా, జీ డ్రైవ్ కి మనం చేసుకున్నాం. సో జీ డ్రైవ్ లో టాలీ డ్రైవ్ 5.0 అది మనం డౌన్లోడ్ అయిన తర్వాత డేటా అనే ఫోల్డర్ ఇది అంటే దీంట్లో మనం ఎంటర్ చేస్తామని, అందువల్ల స్లాష్ డౌన్ డేటా అని ఉంటుంది ఈ విధంగా. సో ఇవన్నీ ఆల్రెడీ నేను చేసిన అన్నీ ఉన్నాయి, ఇవేమి ఉండవు, ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది, ఇది మాత్రమే ఉంటుంది. దీని ముందు 4.1 ఉన్నట్లయితే అది కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. అది ఏదంటే ఎఫ్ డ్రైవ్ లో ఉందనుకోండి, అప్పుడు అది ఎఫ్ డ్రైవ్ లో ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఎఫ్ డ్రైవ్ లోకి వెళ్తే 4.1 క్లిక్ చేస్తే డేటా క్లిక్ చేస్తే ఎఫ్ డ్రైవ్ ఇది వచ్చేస్తుంది అన్నమాట. అది దీంట్లోకి వచ్చేస్తుంది. కానీ ఇలా వస్తుంది, అన్ని వచ్చేస్తాయి కాబట్టి మనం ఏదైనా క్లిక్ చేస్తే అది ఈ విధంగా మనకి ఇట్లా వస్తుంది అనమాట. సెలెక్ట్ కంపెనీ దీన్ని వచ్చి ఏమంటారంటే బ్యాకప్ చేయాలా కన్ఫిగర్ నొక్కి దీన్ని ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే నో అవుతుంది. కంట్రోల్ ఏ చేస్తే ఇది వేసి ఇప్పుడు మనం లోడ్ కంపెనీ అంటే ఇది దీంట్లోకి లోడ్ అయిపోతుంది. ఏంది టాలీ ప్రైమ్ 4.1 లో ఉంది కదా, ఆ 4.1 ఏ డ్రైవ్ లో ఉంది, ఎఫ్ డ్రైవ్ లో. ఇప్పుడు వచ్చి మన జీ డ్రైవ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆ విధంగా మనం సెలెక్ట్ అంటే ఇప్పుడు మనకు ఆ కంపెనీ ఓపెన్ అయింది చూడండి. అట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది దీంట్లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ అట్లా చేసుకుంటా ఎన్ని పాత వీడియోస్ చూడండి నేర్చుకుంటారు. అదే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వేరేది ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసి ఇక నుంచి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వర్క్ చేస్తాం. మామూలుగా ఎందుకు నేర్చుకున్నాం, కంపెనీ క్రియేట్ చేసుకుంటా, ఎగ్జిల్ ఎలా క్రియేట్ చేయాలి, అన్ని స్టాక్ ఇన్కమ్స్, జిఎస్టీ ఎలా చేయాలి అన్నీ ఉంటాయి. అవన్నీ మామూలు ఏం మార్పు లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఈ యొక్క లేటెస్ట్ 5.0లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏం చెప్పాను దీంట్లో, ఇవి వచ్చి దీంట్లో మనకు ఆటోమేటిక్ గా మనకి జిఎస్టీ పోర్టల్ తోటి ఇది కనెక్ట్ అయిపోతుంది. జిఎస్టీ పోర్టల్ తోటి కనెక్ట్ అయిపోతుంది. అలా కనెక్ట్ అయితే కావాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ యొక్క అది కనెక్ట్ కావాలి అంటే మనం మామూలుగా నేర్చుకున్నాక దీంట్లో వచ్చి ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ కంపెనీకి సంబంధించిన చూడండి ఇక్కడ కంపెనీ కాల్ట్కే కంపెనీ మెన్యూకి వెళ్తే క్లిక్ చేసినప్పుడు F11. అలా కాకుండా మనమే డైరెక్ట్ గా F11 క్లిక్ చేసి ఇవన్నీ తీసుకుంటాం. ఇది వచ్చి అకౌంట్స్, ఇది వచ్చి బిల్ ఎంట్రీస్, ఇవన్నీ పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని ఎనేబుల్ చేయాలి. ఎస్ నొక్కినట్లయితే ఇక్కడ ఆ స్టేట్ అన్ని ఉంటే రెగ్యులర్ తీసుకుంటాం. ఫస్ట్ రెగ్యులర్ కాకుండా కాంపోజిషన్ మనం రెగ్యులర్ తీసుకుంటాం. ఇక్కడ ఇస్తాం, నంబరు ఇస్తాం కరెక్ట్ గా. దాని తర్వాత మనం ఎలా ఫైల్ చేస్తాం రిటర్న్స్, మంత్లీనా క్వార్టర్లీనా. జనరల్ గా మంత్లీ, క్వార్టర్లీ అనేది చాలా తక్కువ, రేర్ గా తీసుకుంటారు పిఆర్ఎంపీ స్కీము. ఆ స్కీమ్ అంత పెద్ద మంచిగా ఉండదు. ఇప్పుడు ఇక కొత్తగా అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ ప్రకారం అయితే అసలు క్వార్టర్లీ పిఆర్ఎంపీ ఎవరు తీసుకోరు. ఓకే, మంత్లీ. ఎందుకైతే పిఆర్ఎంపీలో ఉండే డ్రాబ్యాక్ కి ఒక సొల్యూషన్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఆ సొల్యూషన్ కి ప్రాబ్లం లేకుండా, ఎలా ప్రాబ్లం ఉందో ఇంతకు ముందు అదే మాదిరిగా ప్రాబ్లం, ఇప్పుడు ఆ సొల్యూషన్ అనేది ఇప్పుడు పనిచేయదు. అలాంటప్పుడు ఇంకెందుకు, అందువల్ల ఎక్కువ మంది ఇక్కడ నుంచి తీసుకోరు. ఇది అయిన తర్వాత కింద చూడండి, ఇక్కడ జిఎస్టి పోర్టల్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి కనెక్ట్ జిఎస్టి డీటెయిల్స్ అనేది జిఎస్టి యూజర్ నేమ్ అంటే జిఎస్టి పోర్టల్లో మనకి లాగిన్ చేయాలంటే మనకి యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అది ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమ్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఆ యూజర్ నేమ్ ఇచ్చి కింద మోడ్ ఆఫ్ ఫైలింగ్, అది ఫైల్ చేసేటప్పుడు మనకి లాస్ట్ లో దాంట్లో మనం పోర్టల్ కి ఫైల్ చేసి లాస్ట్ లో మన పేరు ఇచ్చిన తర్వాత లాస్ట్ లో ఒక డిఎస్ అంటే డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ డిజిటల్ సిగ్నేచర్ మనం ఇవ్వాలి. అంటే అది వచ్చి మనకు అక్కర్లేదు. కొన్ని పెద్ద కంపెనీస్ కొన్నిటికి మాత్రం
డిజిటల్ సిగ్నేచర్ కంపల్సరీ. అందువల్ల అది సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా మామూలుగా బిజినెస్ ఈవీసీ సెలెక్ట్ చేసుకుంటారు. ఈవీసీ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ మనం రీసెర్చ్ చేసినప్పుడు ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇస్తాం. ఆ ఈమెయిల్ కి మొబైల్ నంబర్ కి ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని మనం అక్కడ టైప్ చేసినట్లయితే అది రిటర్న్ ఫైల్ అయిపోతుంది. దానికోసం మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఈబీసీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇదంతా తీసుకుంటా ఇది నో పెడతాం, ఇది కూడా నో పెడతాం. దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. స్పెల్లింగ్ ఎర్రర్ అంటే ఇది వచ్చి ఇవ్వలేదు కదా, అది ఇవ్వలేదు కాబట్టి అది తీసుకోండి, యాక్సెప్ట్ చేసేస్తే తర్వాత మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేసాను. ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే F1 ఫీచర్స్ లో మనం యూజర్ నేమ్ ఇవ్వాలి. దేంట్లో జిఎస్టి ఎనేబుల్ చేసినప్పుడు ఆ జిఎస్టి డీటెయిల్స్ లో మనం యూజర్ నేమ్ ఇవ్వాలి. మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఈవీసీ జనరల్ గా ప్రతి ఒక్కరు ఈవీసీ చేస్తారు. ఆ ఈవీసీ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ యాక్సెప్ట్ కంట్రోల్ జే చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఈ విధంగా మన యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో ఈ యొక్క ఫస్ట్ స్టెప్ జిఎస్టి యూజర్ నేమ్ ఇవ్వాలి అంటే ఓకేనా. దాని తర్వాత ఇది మనకి ఈ యొక్క మన టాలీ ప్రైమ్ వచ్చి జిఎస్టి పోర్టల్ కి కనెక్ట్ కావాలి. అలా కనెక్ట్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇది కాకుండా చూడండి, ఇది కాకుండా దీంట్లో జిఎస్టి పోర్టల్ అంటే చూడండి www.gst.gov.in ఇది జిఎస్టి పోర్టల్, జిఎస్టి డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోర్టల్. దాంట్లో మనం అన్ని పనులు చేస్తుంటాం అనమాట. దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకి జిఎస్టి పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చూడండి లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ చేసి చూడండి లాగిన్ చేయాలి. ఈ లాగిన్ చేసి ఈ లాగిన్ లో మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. మన యొక్క డీటెయిల్స్, మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే కింద ఈ నంబరు క్యాప్చా నంబర్ 515026 515026 టైప్ చేసి లాగిన్ చేసినట్లయితే అది మనకి ఈ విధంగా లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యి రిటర్న్స్ గురించి చూపిస్తుంది. ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం. ఈ విధంగా చేస్తుంది. దాని తర్వాత ఇలా లాగిన్ చేసి జిఎస్టి పోర్టల్లో దీంట్లో ఈ పైన ఇక్కడ ముందు చూసారా, అక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. దాంట్లో మై ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయొచ్చు. లేదా కింద ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అని చూడండి. మీరు వీడియోలో చూసేటప్పుడు వీడియోలో దీన్ని మీరు పెద్దదిగా చేసుకొని చూడవచ్చు. ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అని ఉంది, దాన్నైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ప్రొఫైల్ అవ్వతే ఆ లెఫ్ట్ సైడ్ మెన్యూ ఉంది క్విక్ లింక్స్ అని, దాంట్లో మేనేజ్ ఏపీఐ అని ఉంది. ఏపీఐ ఫంక్షన్, ఏపీఐ అంటే ఏపీఐ ద్వారా కనెక్ట్ కావడం అనమాట, లింకింగ్ ఐ మీన్ పోర్టల్ కి. సో ఏపీఐ అని ఉంది, మేనేజ్ ఏపీఐ అని. దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ బై ఉంది చూడండి, మేనేజ్ ఏపీఐ యాక్సెస్. ఏపీఐ ద్వారా యాక్సెస్ అంటే జిఎస్టి పోర్టల్ కి మేనేజ్ ఏపీఐ యాక్సెస్ ఉంటుంది. దాన్ని తీసుకొని దాని కింద ఎస్ నో అని ఉంటుంది. ఎస్ మనకు కావాలి కదా, ఎస్ అని క్లిక్ చేస్తే కింద అడుగుతుంది ఎంత టైం కావాలి యాక్సెస్. అలా కనెక్షన్ ఎంత టైం ఉండాలి కనెక్ట్ అయ్యి అంటే 6 hours 30 days ఉంది. మనకి 30 days పెట్టుకుంటే అలాగే కనెక్ట్ అయ్యి ఉంటుంది, మంచిది కాదు. కాబట్టి 6 hours పెట్టుకుంటాం, మనం వర్క్ చేస్తాం, మళ్ళీ 6 hours తర్వాత డిస్కనెక్ట్ అయిపోద్ది. సో 6 hours సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అది మనకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. సో అలా కనెక్ట్ అయితే దానికంటే ముందు మనం F11 ఫీచర్స్ లో ఏం చేయాలి, మనం ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఈబీసీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ అది ఇచ్చి దాని తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈబీసీనా డిఎస్సీనా సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుంటే ఇప్పుడు మనకి టాలీకి జిఎస్టి పోర్టల్ కి ఏపీఐ ద్వారా కనెక్ట్ అయిపోయింది, ఏపీఐ ద్వారా యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు మనం చేసిన తర్వాత ఈ యొక్క మన ఈ యాక్సెస్ దీనివల్ల దాన్ని కనెక్ట్ చేసుకోవడం ప్రయోజనం ఏంటంటే మనం మామూలుగా దీంట్లో మనం ఏం చేస్తాం, దీంట్లో మనం అన్ని జిఎస్టి వర్క్లంతా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. జిఎస్టికి సంబంధించి ఏం చేస్తాం, ఫస్ట్ జిఎస్టిని కనెక్ట్ చేసాం కదా. కనెక్ట్ చేసిన తర్వాత
జిఎస్టి పోర్టల్లో మనం రిటర్న్స్ ఫైల్ చేయడం ఎంత వర్క్ ఉంటుంది, ఆ వర్క్ మొత్తం మనం దీంట్లో నుంచే చేసుకోవచ్చు. దీంట్లో ఇది టాలీ ప్రైమ్ నుంచే చేసుకోవచ్చు. ఈ 5.0 నుంచి చేసుకోవచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలి, మనం టాలీ ప్రైమ్ లో మనం లాగిన్ చేయాలి కదా. మనం ఇచ్చాం, యూజర్ నేమ్ ఇచ్చాం, అక్కడ ఏపీ యాక్సెస్ యాక్సెప్ట్ చేసి అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ కావాలంటే చూడండి, లెఫ్ట్ లో చూడండి, ఎక్స్చేంజ్ ఆల్ట్ జెడ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో మొత్తం చూడండి జిఎస్టి లాగిన్ అండ్ లాగౌట్. ఇప్పుడు లాగిన్ చేస్తాం, మనం వర్క్ చేసిన తర్వాత మళ్ళా లాగౌట్ క్లిక్ చేస్తే లాగౌట్ అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఎదురుగా చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ లేదు కదా, ఏపీఐ రిజిస్ట్రేషన్ అంటే పోర్టల్ రిజిస్ట్రేషన్ లేదు, దాని చూపిస్తుంది. అప్పుడేమవుతుందంటే అక్కడ దాని లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ యూజర్ నేమ్ ఇచ్చేసాం, అది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పాస్వర్డ్ అక్కడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండేవాళ్ళ, ఇక్కడైతే యూజర్ నేమ్ ఇస్తే చాలు దాన్ని కనెక్ట్ అయిపోయింది కాబట్టి పాస్వర్డ్ ఏమడకుండా ఓటీపీ అని అడుగుతుంది కదా. సెండ్ ఓటీపీ అని వస్తుంది ఇక్కడ. సెండ్ ఓటీపీ ఉంది దీంట్లో, సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఆ సెండ్ ఓటీపీ అని వస్తుంది, సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఆ సెండ్ ఓటీపీ క్లిక్ చేసినట్టు చూడండి, సెండ్ ఓటీపీ అని వస్తుంది కింద. చెప్పాను కదా ఇక్కడ, దీన్ని క్లిక్ చేసినప్పుడు కింద దీని బదులు సెండ్ ఓటీపీ అని వస్తుంది. సెండ్ ఓటీపీ ఆ క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే సెండ్ ఓటీపీ అయితే అప్పుడు అది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఓటీపీ వస్తుంది మన ఫోన్ కి. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయిపోతుంది. ఈ లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో చూడండి, లాగిన్ అయిన తర్వాత అప్లోడ్ జిఎస్టి రిటర్న్స్. మన జిఎస్టి రిటర్న్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. క్లిక్ చేస్తే చూడండి, GSTR1, GSTR3B ఉన్నాయి కదా. సో 1 చేయాలా 3B చేయాలా అని అడుగుతుంది. అలాగే మనకు అవసరమైనప్పుడు మనం ఫైల్ చేసుకోవచ్చు, అంటే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ జిఎస్టి రిటర్న్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్ చేసుకుంటాం కదా, వాటిని ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ లో ఏ రిటర్న్ కావాలి, సార్ కన్ఫిగర్కి వెళ్ళామంటే టైప్ ఆఫ్ రిటర్న్, ఆల్ రిటర్న్స్ అంటే అవన్నీ కావాలా, లేదు క్లిక్ చేసుకుంటే ఏ రిటర్న్ కావాలి, ఇంత ముందుది 2B కావాలి మనకు అవసరం అవుతుంది. 2B క్లిక్ చేసి నెక్కినట్లయితే ఇక్కడ 2B దాని పీరియడ్, సపోజ్ దాని పీరియడ్ ఏది కావాలా, ఏప్రిల్, సపోజ్ అక్టోబర్ టు అక్టోబర్, అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31. సరేనా. దీన్నే మనం ఎట్లా చేయొచ్చు అంటే 110 to 3110 అని కూడా ఇవ్వచ్చు. 110 అతికినప్పుడు అక్టోబర్ టు అక్టోబర్ అంటే ఓకే. ఈ విధంగా మనం చేసి యాక్సెప్ట్ చేసేస్తే అప్పుడు కన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఆ రిటర్న్స్ అన్ని మనకి ఇది పోర్టల్ నుంచి మనకి ఇంట్లో రిటర్న్స్ మనం అప్లోడ్ చేస్తాం రిటర్న్స్. అలాగే ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసిన రిటర్న్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ జిఎస్టి స్టేటస్ ఏంటి, మన జిఎస్టి ఎలా ఉంది అంటే మనం రిజిస్ట్రేషన్ లేవు, టైపు, రిటర్న్ ఫీల్డ్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఫైల్ GSTR1 క్లిక్ చేస్తే ఫైల్ GSTR1 అంటే మన యొక్క రికార్డులో, మన యొక్క టాలీలో మన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఉంటాయి కదా. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ, ట్రాన్సాక్షన్స్ మొత్తం చూపిస్తుంది. ఈ మొత్తం చూపించినప్పుడు ఇక్కడ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ ఇది కాకుండా ఇంకో బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన ఏంటంటే దాన్ని ఏమంటామంటే డౌన్లోడ్, ఏమంటామంటే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ టు సెండ్. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క రిటర్న్ లో ఉండే ఇన్ఫర్మేషన్, దాని యొక్క ఇన్వాయిస్ మొత్తం డీటెయిల్స్ ఇది ఏమంటాం, GSTR1 అంటే మన యొక్క అవుట్వర్డ్ సప్లైస్, సేల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది మొత్తం మన సిస్టంలోకి అది డౌన్లోడ్ అవుతుంది. మన సిస్టంలో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అంటే దీంట్లోంచి పోవడం, మన సిస్టంలోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మన సిస్టంలో ఇది అడుగుతుంది, ఇక్కడ పెట్టినప్పుడు అది నీకు ఏ మోడల్ ఫైల్ కావాలా, ఎక్సెల్ కావాలన్నా PDF కావాలన్నా అని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టినట్లయితే ఇది మన సిస్టంలోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అలా పోతే దాని తర్వాత సెండ్ అని నొక్కినట్లయితే ఇది మొత్తం GSTR1, ఈ GSTR1 మొత్తం ఏమవుతుందంటే ఇంకో ఫైల్ ఉంటుంది, ఫైల్ GSTR1 అని. ఇది మొత్తం ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఫైల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఫైల్ అయిపోతుంది.
అలా ఫైల్ చేసిన తర్వాత మనకి అయిపోతుంది, ఇదంతా బ్లాంక్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఫైల్ చేసేటప్పుడు ముందు మనం ఏం చేయాలంటే, మనం ఫైల్ చేసినప్పుడు మనం ఫైల్ చేసినప్పుడు మనం ఫైల్ చేసేటప్పుడు మనకి మనం ఒకసారి మనం ముందు చూసుకోవాలి. చూడండి, డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ఇంతకు చెప్పుకున్నాను నేను. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ తీసుకొని జిఎస్టీ స్టాట్యూటరీ రిపోర్ట్స్, దాంట్లో జిఎస్టీ రిపోర్ట్స్ ఫైల్ 1 కదా, జిఎస్టీఆర్ 1. సో జిఎస్టీఆర్ 1 తీసుకొని దీంట్లో ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ కదా, సో ఏప్రిల్ నాకు మే అనుకోండి, 1st మే టు 31st మే. ఇక్కడ దీంట్లో 1st మే టు 31st మే తీసుకుంటే ఆ మే నెలకు సంబంధించి మొత్తం కనిపిస్తే మనకి దీంట్లో ఎక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అని ఉండకూడదు, 0 అది ఏమి ఉండకూడదు. అంటే దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్, ఇదేమి ఎంటర్ చేయలేదు, ఇంకా ఏదో తప్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ దీంట్లో అన్రిజిస్టర్డ్ చార్టర్స్ ఉంటే అన్సర్టన్ ట్రాన్సాక్షన్ ఉంటాయి, అన్ని దీంట్లో రావడం, దాంట్లో వెళ్ళిపోతుంది, పక్కన ఉంటుంది. అది ఏమి లేకపోతే మొత్తం మనం ఎంటర్ చేసి మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది మనకి చూసుకోవడం ఒకసారి, దీంట్లో ఎటువంటి ఎర్రర్స్ లేవు, దీంట్లో అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు. చూసుకుంటే అది చూసుకొని దాని తర్వాత మనం ఈ విధంగా మనం ఫైల్ జిఎస్టీఆర్ 1 అని చేసి అప్పుడు మనం సెండ్ నొక్కాలి. సెండ్ నొక్కితే కూడా మనకంతా ఏం ఎర్రర్స్ ఏం కనపడలా. కానీ ఈ యొక్క ఫైలింగ్ అయ్యేటప్పుడు ఈ ఫైలింగ్ లో అంటే అది పోర్టల్లో ఫైల్ అయ్యేటప్పుడు అదేదైనా రిజిక్ట్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది, అన్ని ఫైల్ చేసినట్టు ఆ రిజిక్ట్ అయింది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ. అప్పుడు దాన్ని క్లిక్ చేసి అది ఏంటి ఎర్రర్ చూపిస్తుంది, ఆ ఎర్రర్ని మనం క్లియర్ చేసేస్తే దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళా మనం జిఎస్టీ 1 రిపోర్ట్ తీసుకుంటే ఆ బ్యాలెన్స్ ఉంది అది మాత్రం కనపడుతుంది ట్రాన్సాక్షన్. మళ్ళీ సెండ్ నొక్కితే అది కూడా అప్లోడ్ అయిపోయి ఫైల్ అయిపోతుంది. డైరెక్ట్ గా అప్లోడ్ కావడం కాదు, డైరెక్ట్ గా వెంటనే ఫైల్ అయిపోయింది. మనం ఎక్కడ మనం మళ్ళీ జిఎస్టీ పోర్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ వెళ్ళబండి ఆటోమేటిక్ గా ఫైల్ అయిపోతుంది. ఇంతకుముందు అయితే మనం జేసన్ ఫైల్ ద్వారా మన దీంట్లో ట్యాలీలో నుంచి పోర్టల్ కి ఆఫ్లైన్ టూల్ కి ఎక్స్పోర్ట్ చేసి తర్వాత మళ్ళీ మనం ఫైల్ చేయాలి, దానిలోకి వెళ్ళి మళ్ళీ ఫైల్ చేయాలి. ఇది అలాగా ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఫైల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చూడుకోవాలి, చేసుకుంటే రిటర్న్స్ ని ఫైల్ చేస్తాం. అలాగే మనం ఏం చెప్పాను, రిపోర్ట్స్ జిఎస్టీ రిపోర్ట్స్ అలాగే ఫైల్ చేసి డౌన్లోడింగ్ రిటర్న్స్ అన్ని చేసుకుని ఇలా డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకుంటే చూడండి 2A 2B 3B వీటన్నిటిని తీసుకొని వీటిని మనం మన బుక్స్ తోటి రికన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మన బుక్ లో ఇన్ఫర్మేషన్ రెండు ఒకటేగా ఉండాలి. అలా ఉందా లేదా, ఏదైనా తేడా ఉంటే ఏం మిస్టేక్ ఉందో చూసి కరెక్ట్ చేసుకొని రెండు సమానంగా ఉండాలా, ఆ విధంగా రికన్సిలేషన్ చేసుకోవచ్చు మనం. సో డౌన్లోడ్ చేసుకొని రికన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ డైరెక్ట్ గా మనకి ఈ ఫైల్ లో ఇచ్చాడు. ఇదంతా మన రికార్డింగ్ సంబంధించింది కాదు, రికార్డ్ చేసేదంతా మామూలే, ఇంతకుముందు ఎలా చేస్తాం అలా చేస్తాం. ఇవన్నీ స్పెషల్ ఫీచర్స్ ఇంతకుముందు ఇంతవరకు. దాని తర్వాత నెక్స్ట్ 5th, ఫెచ్ పార్టీ డీటెయిల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ జిఎస్టీ పోర్టల్ వైల్ క్రియేటింగ్ ద లెడ్జర్ యూజింగ్ జిఎస్టీఆర్ నంబర్. అంటే డైరెక్ట్లీ ఫెచ్ ద డీటెయిల్స్, క్రియేట్ ద లెడ్జర్ విత్ ద హెల్ప్ ఆఫ్ జిఎస్టీ నంబర్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో మనం ఏదైనా ఒక లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు లెడ్జర్ ఏం చేస్తాం, క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను ఆల్రెడీ ఉంది కదా, లెడ్జర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ లెడ్జర్ని క్రియేట్ చేసినప్పుడు చూడండి డేటా డేటా అనుకున్నాం, డేటా నంబర్ ఉంది కదా. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తే ఇది ఏమి ఉండవు కదా, ఏముండవు, మనకి ఏమి లేకుండా మనం ఏం చేయొచ్చు, ఒకవేళ మనం ఏదైనా పేరు క్రియేట్ చేసిందా, సరే ఇది ఈ యొక్క డేటాస్ కానీ డేటాస్ పార్టీ లెడ్జర్లు అన్ని కూడా దాంట్లో ఉండే డీటెయిల్స్ అన్ని దాంట్లో క్రియేట్ చేసిన డీటెయిల్స్ అవన్నీ పోర్టల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఇండెక్స్ మనం ఆల్రెడీ మనం క్రియేట్ చేసినా లేదు ఒక పేరు పెట్టాము అంటే పేరు క్రియేట్ చేసిన ఆ జిఎస్టీ నంబర్ సహాయంతో మనం డైరెక్ట్ గా పోర్టల్లో ఉండే డీటెయిల్స్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఫెచ్, చూడండి ఆల్ట్ ఎల్ అంటాం, లేదంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేయొచ్చు. ఫెచ్ డీటెయిల్స్
యూజింగ్ జిఎస్టి నంబర్. జిఎస్టి నంబర్ సహాయంతో డీటెయిల్స్ మొత్తం మనకు రావాలి అంటే చూడు ఇక్కడ ఉంది కాబట్టి ఇచ్చాను కదా నంబరు, ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది. లేకపోతే ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టి నంబర్ అడుగుతుంది. ఇక్కడ నంబర్ మనం ఇచ్చినట్లయితే క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇది, కానీ యాక్చువల్గా ఆ జిఎస్టి నంబర్ కి ఇది పేర్లు. సరేనా? ఇది ఆ యొక్క జిఎస్టి నంబర్ నేను సొంతగా ఇచ్చాను, వీళ్ళది కాదు, ఎవరిదో నేను ఇచ్చాను. కానీ అది యాక్చువల్గా దాని పేరు వేరే. ఇది యాక్చువల్ డీటెయిల్స్. ఇప్పుడు రెండు యాజ్ పర్ పోర్టల్, యాజ్ పర్ బుక్స్ కూడా అదే ఉండాలి కదా, కానీ దీంట్లో వేరే ఉంది. కాబట్టి ఇదే ఇక్కడికి రావాలంటే ఈ యొక్క యాజ్ పర్ బుక్స్ కూడా మనం బుక్స్ లో కూడా ఇదే ఉండాలి. కాబట్టి ఇది పైన చూడండి, ఆల్ట్ డబ్ల్యూ అప్డేట్ యాజ్ పర్ పోర్టల్. ఈ యాజ్ పర్ బుక్స్ ను కూడా యాజ్ పర్ పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇదే ఇక్కడికి వచ్చింది. అంటే ఈ యొక్క యాజ్ పర్ పోర్టల్ ఉండే డీటెయిల్స్ దీంట్లో మనకి వచ్చేసి అప్డేట్ అయిపోతుంది. అప్పుడు మనం సేవ్ చేస్తే కంట్రోల్ చేస్తే వెనక్కి వచ్చేసాం. చూడండి అవే డీటెయిల్స్ వచ్చేసి కదా, ఇదే డీటెయిల్స్. ఇది ఒకటి మాత్రం పోర్టల్కి డేటారా క్రియేటర్ తెలియదు కదా, కాబట్టి ఈ పార్టీ వచ్చింది సండే డేటారా క్రియేటరా, అది మాత్రం మన డేటార్ అయితే డేటారు, క్రియేటర్ అయితే క్రియేటారు, సండే డేటార్ అయితే డేటారు మనం ఇచ్చుకొని తర్వాత యాక్సెప్ట్ చేస్తే ఈ విధంగా మనకి ఆ యొక్క పార్టీ యాక్సెప్ట్ అయిపోతుంది. అంటే పార్టీ క్రియేట్ అయిపోతుంది. కరెక్ట్ డీటెయిల్స్ అంటే జిఎస్టి పోర్టల్ లో ఉండే డీటెయిల్స్ తోటే మనకి ఇదొక ఆ పోర్టల్లో ఉండే డీటెయిల్స్ తోటే మనకి ఇది క్రియేట్ అయిపోతుంది. అలాగే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు మనం ఏం చేసినప్పుడు మనం తీసుకుంటే రషీద మనకి తింటాము మనం తీసుకున్నది ఇది తీసుకున్నాం అనుకోండి, చేసి మనం ఈ విధంగా మనం తీసుకుంటాం. దాని తర్వాత దీన్ని అప్డేట్ చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత చూడండి ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇతనికి మనం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా కనెక్ట్ కాలేదు కదా, అయితే మనకి యాక్చువల్ గా యూజర్ నేమ్ కరెక్ట్ గా ఎవరు కనెక్ట్ కాల. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది ఏంటంటే దాని కింద ఫైలింగ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఫైలింగ్ హిస్టరీ అంటే ఇది మనకి ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత చూడండి ఇది వచ్చింది ఇక్కడే. ఇది అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత కిందది పేజ్ డీటెయిల్స్ పోయింది. ఆల్ట్ ఎస్ అంటే ఈ పార్టీకి ఫైలింగ్ డీటెయిల్స్. ఈ పార్టీ ఇంతకుముందు ఫైలింగ్ కరెక్ట్ గా చేశాడా లేదా చూడండి. ఫైలింగ్ హిస్టరీ క్లిక్ చేసినట్లయితే చూడండి కింద వచ్చేసి ఇది జిఎస్టీఆర్1, జిఎస్టీఆర్3బి అక్టోబర్ సెప్టెంబర్ కింద నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లీ. సో జూన్ జూలై ఆగస్ట్ ఇది వచ్చి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్. ఇది ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ గా ఫైల్ చేసినారా లేదా, ఫైల్డ్ ఏ రోజు ఫైల్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని వస్తుంటే ఇది ఏమంటాం దీన్ని మనం ఫైలింగ్ హిస్టరీ అంటాం. ఫైలింగ్ హిస్టరీ ఈ విధంగా ఫైలింగ్ హిస్టరీ మనం చూసుకోవచ్చు. ఫైలింగ్ హిస్టరీ స్క్రోల్ చేసుకొని కిందకి చూస్తే ఫైలింగ్ హిస్టరీ చూసుకోవచ్చు. అలాగే మనం ఎక్కువ మంది డేటాస్ మనం చేసుకోవాలనుకుంటే ఎక్కువ మంది క్రియేటర్స్ ని అంటే ఎక్కువ మంది పార్టీస్ ని మనం వ్యాలిడేట్ చేసుకోవాలంటే చూడండి కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి లెడ్జెస్ కాదు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అదే ఓకే మళ్ళీ చెప్తాను. అలాగే అంటే కొన్ని అన్ని మొత్తం చాలా ఉన్నాయి, వీటి కొన్ని మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఇంకోటి రెండో పార్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మల్టిపుల్ లెడ్జెస్ అదే ఫైలింగ్ హిస్టరీ, దాంతో క్రియేట్ మల్టిపుల్ లెడ్జెస్. ఎక్సెల్ షీట్ లో నుంచి గో టు జిఎస్టీ నంబర్. ఎక్సెల్ షీట్ లో నుంచి గో టు మల్టీ క్రియేట్ లెడ్జెస్ యూజింగ్ జిఎస్టీఐఎన్ అని తీసుకుంటాం. అది మళ్ళీ చెప్తాను. దాని తర్వాత బిల్ డీటెయిల్స్ స్టార్టింగ్ ఎదుగుతూ దాని తర్వాత సిడిఎస్ టీసీఎస్ ఇది వచ్చి ఇవన్నీ తర్వాత ఈ టీడీఎస్ అనేది మనం ఇంకా నేర్చుకోలేదు. ఆ టీడీఎస్ అనేది ఇంతకుముందు ఆటోమేటిక్ గా ఉండేది కాదు, మనం మాన్యువల్ గా చేయాల్సి వచ్చేది. టీడీఎస్ టీసీఎస్ ఆటోమేటిక్ ఉండేది, టీడీఎస్ ఆటోమేటిక్ గా ఉండేది కాదు. ఇది ముందు వెర్షన్ రిలీజ్ వరకు. దీంట్లో ఈయన కూడా ఆటోమేటిక్ గా పెట్టేశాడు, అది మనకు తర్వాత వస్తుంది తెలియదు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోలేము, మీరు నేర్చుకోలేరు. కాబట్టి ఇది 194 కింద దీన్ని ఎలా మనం చేయాలి
దీన్ని ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్ గా అది మనం నేర్చుకుంటాం. నేర్చుకుంటాం తర్వాత నేర్చుకుంటాం. అది టీడీఎస్, అది ఆటోమేటిక్ గా ఎలా అవుతుంది. అలాగే దీంట్లో ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు బయట నుంచి దీంట్లోకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో అలా ఇంపోర్ట్ ఎలా చేసేవాడు అంటే ముందు ఇంపోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దీంట్లోంచి. అలాగే ఇంపోర్ట్ అంటే మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏదైనా కంపెనీ తీసుకుంటాం, ఏదైనా సరే కంపెనీ తీసుకుంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అని చెప్పి ఎక్సెల్ ఫైల్ నుంచి లేదా లేదా ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్సిడెంట్ దాన్ని ఇప్పుడు దీంట్లో కొత్తగా పీడిఎఫ్ ఫైల్ ఉంటే వేరే ఆ పీడిఎఫ్ ఫైల్ ని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటి మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, రిటర్న్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనుకుంటుంది 7 ఉంది వస్తుంది. దీంట్లో మనకి ఫార్మాట్ ఎట్లా ఎక్సెల్, అది కాకుండా మనకి కనెక్షన్ లేదు కాబట్టి ఇది రావట్లే లైసెన్స్దే. కానీ దీనికి మనకి ఎక్సెల్ తో లేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఇంపోర్ట్ చేసేటప్పుడు పీడిఎఫ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లోంచి పీడిఎఫ్ లోంచి దీంట్లోకి తీసుకోవచ్చు. అదొకటి. దాని తర్వాత ఇంకా ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ గా జిఎస్టీ పోర్టల్ ఇది ఆటోమేటిక్ గా దీన్ని జిఎస్టీ పోర్టల్ కి కనెక్షన్ చేస్తే రిటర్న్స్ ఫైల్ చేయడం, అలాగే ఏమైనా రిటర్న్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవడం, ఇదంతా డైరెక్ట్ గా పోర్టల్ కి దీనికి లింక్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఓల్డ్ అంటే ఎక్సెల్ లో నుంచే చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో పీడిఎఫ్ లో నుంచి కూడా దీనిలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాంతో ఆటో బ్యాకప్, టాలీ, క్యాపిటల్ ఈ రెండు వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. మనం నేర్చుకున్నటువంటి టాలీని డేటా బ్యాకప్ చేస్తా కదా, అది మాన్యువల్ గా చేస్తాం. డేటా మ్యాన్ చేస్తాం మనం. చూడండి ఇక్కడ దీంట్లోకి వెళ్ళి డేటాకి వెళ్ళి బ్యాకప్ అంటే మనం బ్యాకప్ చేసుకుంటాం. ఆటోమేటిక్ అన్ని నేర్చుకున్నాం ఎలా బ్యాకప్ చేయాలి. ఆటోమేటిక్ మనం మాన్యువల్ గా చేయాలి. మాన్యువల్ గా చేయాలంటే దీంట్లో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఇది వచ్చి ఉంది కదా, ఇది వచ్చి ఎఫ్ లో ఉంటుంది. చూడండి టాలీ ప్రైమ్ బ్యాకప్ ఫైల్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి టాలీ ప్రైమ్ బ్యాకప్ ఫైల్ అని ఈ 5 అనేది ఈ డ్రైవ్ లో మనం పెట్టుకున్నాం. ఇది అది సెలెక్ట్ చేసుకొని పాత్ దాని తర్వాత ఏదేది మనం చేసుకోవాలి. అన్ని చేసుకోవాలంటే ఫస్ట్ టైం అన్ని ఆల్ అని నొక్కినట్లయితే అన్ని బ్యాకప్ అవుతాయి. లేదా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అని చెప్పి చేసుకుంటే ఇప్పుడు ఎస్ అని నొక్కితే అన్ని సెలెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఏదన్నా ఒకటే చేయాలనుకో ఈ ఒక్కటి చేస్తాం, అదొక్కటే అనుకో ఇంకొకటి చేద్దాం, ఇదొకటి ఇంకంతే చాలా. అప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టే ఈ 2 వరకే సెలెక్ట్ అయింది. ఈ రెండింటిని మనం ఎంటర్ చేస్తే సెలెక్ట్ అయితే ఆటోమేటిక్ ఇది బ్యాకప్ అవుతుంది. ఇది ఆల్రెడీ బ్యాకప్ అయి ఉంది ముందు కాబట్టి మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేయాలన్నా ఆ ఫైల్ ఇది ఓవర్ రైట్ అయింది. ఎస్ నొక్కితే ఇది అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇంకొకటి. ఇది 2 చేసే రెండు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రెండింటి ఓవర్ రైట్ పాతది దాంట్లో ప్లేస్ లో ఈ కొత్త బ్యాకప్ పాత బ్యాకప్ తో మనం పని ఈ రోజు లేటెస్ట్ బ్యాకప్ ఆ బ్యాకప్ దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఇది. అలా కాకుండా ఆటో బ్యాకప్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీలో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి బ్యాకప్ నొక్కి మాన్యువల్ గా చేయాలి. అలా కాకుండా ఒక కంపెనీని మనం ఆ కంపెనీలో వర్క్ చేసి దీన్ని షట్ చేసేస్తాం. ఇలా షట్ చేసేసినప్పుడు దాన్ని ఆ యొక్క డేటాని బ్యాకప్ చేయాలని మాకు విండో వస్తుంది. బ్యాకప్ చేయాలని అడుగుతుంది. మనం మాన్యువల్ గా చేస్తే ఒక రోజు మర్చిపోవచ్చు, కొన్ని రోజులు మర్చిపోవచ్చు మనం చేయకుండా. అలా కాకుండా అది ఆటోమేటిక్ అది బ్యాకప్ చేయాలని అడుగుతుంది. మనం అది అడిగిందంటే ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇస్తున్నాం అప్పుడు ఆటోమేటిక్ అది బ్యాకప్ అవుతుంది. ఇంతకు ముందు దానికి అలా ఆటోమేటిక్ బ్యాకప్ చేయాలంటే దానికి ఒక ఫైల్ ఉంటుంది కోడ్. అది వచ్చి దాని ఏమంటామంటే టీడీఎల్ ఫైల్ అంటాం. ఆ టీడీఎల్ ఫైల్ దీంట్లో అటాచ్ చేయాలి. దీనికి వెళ్ళి చూడండి టీడీఎల్ అండ్ యాడ్ ఆన్స్ అని చెప్పి మేనేజ్ లోకల్ టీడీఎల్ ఇక్కడ ఆ ఫైలు పాత్ అది ఇక్కడ ఇస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆ ఫైల్ నేమ్ మన దాంట్లో ఉంటుంది ఫైలు. ఆ ఫైల్ నేమ్ దీంట్లో ఇచ్చి ఎస్ నొక్కితే అప్పుడు ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలా కాకుండా వాళ్ళే టీడీఎల్ ఫైల్ ని వాళ్ళే బిల్ట్ ఇన్. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే గ్రూప్స్ ఏ విధంగా వచ్చేస్తుంది 28 గ్రూప్స్ ఓచర్ టైప్స్ ఒక 24
ఒక 2 లెడ్జర్లు ఆటోమేటిక్ గా బిల్ట్ ఇన్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయి ఉంటాయి. ఎప్పుడైనా కంపెనీ క్రియేట్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఉంటాయి. అలాగే దీంట్లోనే బై డిఫాల్ట్ వాడు ఈ టీడీఎల్ ఫైల్ ని దాంట్లో పెట్టేసి టీడీఎల్ ఫైల్ ని దాంట్లో పెట్టి ఆటోమేటిక్ ఉంటుంది. కాబట్టి అది ఆటోమేటిక్ మనం మాన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ ఏ కంపెనీ మనం వర్క్ చేసిన తర్వాత ఆ కంపెనీ క్లోజ్ చేస్తాం, షట్ చేస్తాం. ఆ షట్ చేసినప్పుడు అదే ఆటోమేటిక్ గా అడుగుతుంది మనం దాన్ని బ్యాకప్ చేయాలా అని. ఖచ్చితంగా మనం ఎస్ గానే ఇవ్వాలి, తప్పదు, లేకుండా ముందుకెళ్ళదు. కాబట్టి ఎస్ అని ఇస్తాం, ఆటోమేటిక్ గా బ్యాకప్ అయిపోతుంది. ఆ బ్యాకప్ అయ్యేటప్పుడు కూడా 2 రకాలు ఉన్నాయి. కొంచెం ఆటోమేటిక్ బ్యాకప్ కూడా ఇప్పుడు మాన్యువల్ గా చేస్తే మనం మనం బ్యాకప్ చేసినప్పుడు ఈ పాత్ ఉంది, దాన్ని ఓవర్ రైట్ చేయాలని అడిగింది కదా. మామూలుగా ఈ యొక్క ఆటోమేటిక్ బ్యాకప్ లో కూడా అలా కాకుండా మామూలుగా 2 రకాలు ఉన్నాయి. అలా మనం బ్యాకప్ చేస్తే పాత బ్యాకప్ డిలీట్ అయిపోతుంది, ఈ కొత్త బ్యాకప్ సేవ్ అవుతుంది. అదొక రకం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఎన్నిసార్లు బ్యాకప్ చేస్తే అన్నిసార్లు అలాగే నంబర్ 1 ఫైల్ కంపెనీ నంబర్ 1 బ్యాకప్ చేసి ఉంటుంది. రెండవ తర్వాత మళ్ళీ బ్యాకప్ చేసి మళ్ళీ రెండవ తర్వాత డేట్ ఆ డేట్ తో మళ్ళీ ఉంటుంది. అది ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఉంటుంది, పాతది వెళ్ళిపోదు. అది రెండిట్లో ఎలా చేస్తారో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఎలా చేస్తారో చూడాలి. ఏంటి ఆటోమేటిక్ బ్యాకప్. తర్వాత టాలీ క్యాపిటల్ అంటే టాలీ దీంట్లోనే ఒక విండో ఇస్తాడు. సారీ, దాంట్లో ఏ విధంగా మనం లోన్ లైన్ అప్లై చేసుకోవాలి, లోన్ లైన్ తీసుకోవాలి మన క్యాపిటల్ కోసం కానీ మన కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ కోసం అని కానీ ఈ 2 ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ డేటా ఫ్రమ్ పీడిఎఫ్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసినట్లే మనకు రాలేదు కదా. మామూలుగా చేస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది, ఈ ఎక్స్పోర్ట్ లో చేస్తాం. ఇంపోర్ట్ చేస్తున్నట్లయితే ట్రాన్సాక్షన్స్, మాస్టర్స్, రిటర్న్స్ ఏం చేసినా సరే మనకి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ లో మన ట్రాన్సాక్షన్స్, మాస్టర్స్ ఏదైనా చేసుకుంటే ఇక్కడ ఫైల్ ఫార్మేట్ ఎక్సెల్, ఎక్స్ఎంఎల్ఏ కాదు. ఇంతకుముందు ఎక్సెల్, ఎక్స్ఎంఎల్ఏ చేసేవాళ్ళం. ఇప్పుడు దీంతో చేసుకోవచ్చు. ఇది కాకుండా పీడిఎఫ్ ఫైల్ కూడా చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ ఫార్మేట్ ఇవ్వలేదు ఇంకా. సో ఇది లేదు, దీన్ని కూడా ఇస్తాడు త్వరలో. అది అది ఇవ్వలేదు. ఇది పోతే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇట్లా ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ రిపోర్ట్ లో ఈ యొక్క చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. చూడు, ఒక 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 లైన్ వచ్చి కలరు, ఇంకొక లైన్ వైట్, ఇంకొక లైన్ కలర్, ఇట్లా కలర్ కలర్ గా ఒక లైన్ ఒక లైన్ ఆల్టర్నేటివ్ గా ఒక లైన్ కలర్, ఒక లైన్ వైట్, ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే గ్రిడ్ వ్యూ అంటాం. ఇంతకు ముందు దాంట్లో ఇంతకు ముందు 4.1 వరకు ఈ గ్రిడ్ వ్యూ అనేవాళ్ళప్పుడు గ్రిడ్ వ్యూ అనే దాన్ని మనం ఇదే మన టీడీఎల్ ఫైల్ ద్వారా, అంటే మనం ఇక్కడ F1 లో ఆ ఫైల్ ని చెప్పాను ఇప్పుడు ఆటో బ్యాకప్ లాగా టీడీఎల్స్ ఇక్కడ టీడీఎల్స్ అండ్ ఆల్ ది ఆన్సర్ అని చెప్పి దీంట్లో మేనేజ్ లోకల్ టీడీఎల్ ఇక్కడ ఆ టీడీఎల్ ఫైల్ ఇవ్వాలి. ఆ టీడీఎల్ ఫైల్ కొంతమంది తయారు చేస్తారు. ఆ ఫైల్ ని మనం ఇక్కడ అటాచ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈ యొక్క రిపోర్ట్స్ కానీ వోచర్లు కానీ ఏవైనా సరే ఆ విధంగా మనకి కనిపిస్తాయి. ఏంటి ఈ యొక్క ఈ గ్రిడ్ లైన్స్ కనిపిస్తాయి. దాన్ని గ్రిడ్ వ్యూ అనేవాడు ఇంతకుముందు. దాన్నే ఇప్పుడు ఆ గ్రిడ్ వ్యూ అనేదాన్ని స్ట్రైప్ వ్యూ అని పెట్టాడు. ఈ స్ట్రైప్ వ్యూ అనేది కూడా రేపు తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ రెండో పార్ట్ లో తీసుకుందాం. ఈ స్ట్రైప్ వ్యూ అంటే అన్ని వౌచర్స్, అన్ని రిపోర్ట్స్ అన్నిట్లో మనం ఈ విధంగా మనం స్ట్రైప్ వ్యూని తీసుకోవచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. అలాగే ప్రింట్ చేసేటప్పుడు కూడా అది ఇది చేసినా సరే ప్రింటింగ్ లో మాత్రం రాదు, మళ్ళీ ప్రింట్ లో కూడా మనం కన్ఫిగర్ చేయాలి. ఇది రేపు నెక్స్ట్ రెండో పార్ట్ లో తీసుకుంటాము. ఓకే, సో ఈ విధంగా మనం ఇది వచ్చి టాలీ ప్రైమ్ 50 అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. మెయిన్ ఫీచర్ మనకి ఈ యొక్క పార్టీ డీటెయిల్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా మన పోర్టల్లో నుంచి ఆ జిఎస్టీ నెంబర్ ఆధారంగా పోర్టల్లో నుంచి డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. అదేగా అలాగే మల్టిపుల్ లెడ్జెస్, ఇది దాన్ని ఏమంటామంటే మల్టిపుల్, దీన్నే వ్యాలిడేషన్ అని కూడా అంటాం. ఈ మిగతావి రేపు తీసుకుందాం. సో ఈ విధంగా మనకి మెయిన్ గా జిఎస్టీ పోర్టల్ నుంచి మన అప్లోడ్ మనం ఫైల్ చేయడం, మనకు కావాల్సిన ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం, మన పోర్టల్కే వెళ్ళక్కర్లేదు. అర్థం ఆ విధంగా చేసుకుంటాం. సో దీంతో చదువుతాం. నెక్స్ట్ రెండో పార్ట్ లో మిగతాది నేర్చుకుంటాం. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. బాగా జాగ్రత్తగా 1-2 సార్లు చూసి నేర్చుకోండి. దీంతో ముగిస్తున్నాను. బాయ్.